అద్భుతమైన శుభ సాయంత్రానికి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ మీ శేఖరాచారి 232 బ్యాచ్ విక్టరీ 2 గ్రూప్ సభ్యులందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుతూ నా అసైన్మెంట్ను స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకు పూర్వం మాట్లాడాలి అంటే, స్పీచ్ ఇవ్వాలంటే ఒంట్లో భయం, వణుకు, బెరుకు, ఏం మాట్లాడాలి అనేది అర్థం కాకుండా ఉండేది. ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత 10-15 రోజుల తర్వాత మాట్లాడే విధానంలో మార్పు, సంభాషణలో మార్పు కొట్టొచ్చినట్టు నాకు మాత్రం కనిపిస్తుంది. స్టేజిపై మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా భయం లేదు, బెనుకు లేదు. తీసుకున్న అంశం సబ్జెక్టు మీద మాట్లాడడానికి దృష్టి పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఈ మార్పు కేవలం ఇంపాక్ట్ ప్రోగ్రాం వల్లనే. ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ సెషన్లో ప్రతిరోజు అటెండ్ అవ్వడం వల్ల స్పీకర్స్ చెప్పే విషయాలు, ముఖ్యమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ, ప్రతి విషయం మీద ప్రతిరోజు స్పీకర్ మాట్లాడిన విషయాన్ని ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ప్రతిరోజు కరెక్షన్ మనల్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి ఆస్కారం కలుగుతుంది. దీంట్లో భాగంగా నాకు చిన్న కథలు ఎలా నేర్పాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఆ కథ గమనము, కథ కొనసాగింపు, కథలో చివరిగా ట్విస్ట్ ఉండడము, కథ యొక్క కొసమెరుపు, తర్వాత బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, తర్వాత అందమైన జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, చిన్నప్పుడు నా జీవితంలో పడ్డ కష్టాలు, తర్వాత స్పీకర్ చెప్పిన విషయాలు, వీటినన్నిటిని క్రోడీకరించుకుంటూ మాట్లాడే విధానంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా చాలా స్పీకర్స్ విషయాలు అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా మన నర్సింగ్ సార్ గారు లీగల్ అవేర్నెస్, తర్వాత రవికుమార్ సారు మన సైబర్ అవేర్నెస్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్లో మమ్మల్ని చాలా పటిష్టంగా తయారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. మంచి మార్పుకు నాందిని పలికిండ్రు. దీన్ని ఇంకా ఈ మార్పును నేను తీసుకొని ముందుకు వెళ్ళి స్టేజీ పైన కూడా మాట్లాడడానికి ఎలాంటి భయం లేకుండా మాట్లాడతాని నాకు ఈరోజు ధైర్యం వస్తుంది. ఈ ధైర్యం మొత్తానికి కారణం కూడా ఇంపాక్ట్ సంస్థ యొక్క స్పీకర్సు, మమ్మల్ని మోటివేట్ చేస్తున్న అందరిది, వీళ్ళందరి భాగస్వామ్యం వల్ల నా మాటల్లో మార్పు నాకు చాలా చక్కగా కనిపిస్తుంది. ఇట్లా ఇంతింతాయి ఒట్టుడింత అయినట్టుగా ప్రతిరోజు ప్రవర్ధమానమై రాబోయే రోజుల్లో ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని నా యొక్క కోరిక ఉంది. ఈ కోరిక దిశగా నేను ప్రయాణం చేస్తానని ఆశిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇట్లు మీ శేఖరాచారి 232 బ్యాచ్ విక్టరీ 2. అందరికీ మరొకసారి ధన్యవాదములతో కూడిన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్.